నమస్తే మిత్రులారా, ఇది జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇవి భారతదేశంని రక్షించినటువంటి జలాంతర్గాములు. 1971లో భారతదేశంకి వ్యతిరేకంగా అమెరికా వాళ్ళు సప్తమ నౌకాదళాన్ని హిందూ మహాసముద్రంలోకి భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి దెబ్బగొట్టాలని చూశారు. అది పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ తరపున అమెరికా వచ్చింది. అప్పుడు బలాబలాల సమతుల్యత దెబ్బతిన్నది. పాకిస్తాన్ ఆధిపత్యంలోకి వచ్చేటువంటి పరిస్థితి. అమెరికా నాటో దళాలన్నీ వాళ్ళ వైపు ఉన్నారు. వెంటనే సోవియట్ రష్యా రంగంలో దిగి ఇప్పుడు నేను చూపించినటువంటి అణు జలాంతర్గాములు వచ్చినాయి. ఆ దెబ్బతో అమెరికా తోకముడిచింది, వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధంలో మనం నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని సాధించాం. బంగ్లాదేశ్ విముక్తి అయ్యింది. ఇది జరిగి 55 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్ల క్రితమే భారతదేశాన్ని లేకుండా చేయాలని అమెరికన్ సామ్రాజ్యవాదులు, వాళ్ళ యొక్క మిత్ర దేశాలు ప్రయత్నం చేస్తే సోవియట్ రష్యా మనకు అండగా నిలబడి, అదొక సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ దేశం, మన దేశానికి అండగా నిలబడి మన వైపు నుండి అమెరికా యుద్ధం చేయకుండా మనం పాకిస్తాన్ మీద గెలిచేలాగా కాపాడింది.